హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ టాక్ మ్యాగీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? చూసారా, నేనైతే బ్యూటిఫుల్ నెక్లెస్ మీషోలో అయితే తెప్పించానమాట. చాలా బాగుందండి అసలు. ఇప్పుడు ఏంటంటే బంగారం పెట్టుకుంటే కొన్నవా అని అడుగుతున్నారు. అసలు ఇవి పెట్టుకుంటే ఎక్కడ చేయించావు అని అడుగుతున్నారు అనమాట. అట్లా ఉందన్నమాట. ఇప్పుడైతే అలాగా రివర్స్లో ట్రెండ్ అయిపోయింది అనమాట. అంటే గోల్డ్ అయితే కొంచెం ఓల్డ్ మోడల్గా అనిపిస్తున్నాయి అన్నట్టు ఇవైతే కొంచెం ట్రెండీగా కొంచెం మంచిగా అనిపిస్తున్నాయి అన్నట్టు. సో అందుకని చెప్పేసి ఇవే తెప్పించుకుంటున్నారనమాట. చాలా బాగుందండి. యాంటిక్ ఫినిషింగ్తో వచ్చిందనమాట. అసలు అలా అనిపించింది అనమాట. రియల్గా చూస్తే మనము ఇప్పుడు గోల్డ్లో ఎలా ఉంటాయండి అట్లానే ఉందన్నమాట. సేమ్ చూసారా, ఫినిషింగ్ కానీ మధ్య మధ్యలో లక్ష్మీదేవి రూపు కానీ ఇలాగే హ్యాంగింగ్ పర్స్ కానీ సేమ్ గోల్డ్లోనే ఇలాగే ఉన్నాయి కదండి. సో ఇది అది పక్క పక్కన పెడితే మనకి అంత తెలియదు అనమాట. అట్లా ఉందన్నమాట. ఇగోండి చూసారా, చాలా బాగుంది. అలాగే వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. చాలా బాగుందండి. చూసారా, మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఇది గోల్డ్ అన్న కూడా నమ్మేస్తారనమాట. అట్లా ఉంది. మనకి ఇలాగా లక్ష్మీదేవి రూపుతో వస్తుంది. అలాగే ఇక్కడక్కడ ఎలిఫెంట్ అండ్ పికాక్ డిజైన్తో వస్తుందన్నమాట. ఇట్లా ఉంది. చూసారా, చాలా బాగుంది. అలాగే మనకి పచ్చలు కెంపులు అంటారు కదా, అట్లా కూడా వచ్చిందనమాట. ఇగోండి హ్యాంగింగ్ పల్స్ హ్యాంగింగ్ కానీ ఇయర్ రింగ్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయండి కదా. సో చూస్తుంటే అసలు సూపర్గా ఉంది. నాకు ఇదైతే 700 చేంజ్ వచ్చిందనమాట. ప్రైస్ కూడా చాలా తక్కువేనండి, రీజనబుల్గా అనిపించింది నాకు మీషోలో అయితే. అయితే బయట అయితే 1500-1600 ఉంటుంది అనమాట. కంపల్సరీగా ఉంటుంది. నాకు ఇది చాలా నాకు మీషోలో అయితే క్వాలిటీ కానీ అండ్ ప్రైస్ కానీ చాలా రీజనబుల్ అనిపించింది. చాలా బాగుంది. మీకు ఎవరికైనా దీని కోడ్ కానీ లింక్ కానీ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు ఫెస్టివల్ కదా, ఇప్పుడు గోల్డ్ పెట్టుకొని బయట తిరిగేయడం కూడా అంత మంచిది కాదు. అంటే పిల్లలకైనా ఇది మనం ఈజీగా అయ్యొచ్చు అనమాట. అట్లా ఉంది. చాలా బాగా అనిపించింది. మీకు ఎవరికైనా వస్తే కామెంట్ చేయండి, ఓకేనా? ఎవరికైనా లింక్ కానీ కోడ్ కానీ కావాలంటే కామెంట్ చేయండి, పెడతాను, ఓకేనా? థ్యాంక్ యూ. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్. అలాగే మీషోలో ఇంకోటి అనమాట. ఇది నేను 3 పీస్ సెట్ తెప్పించాను అనమాట. బ్యూటిఫుల్ డ్రెస్, చాలా బాగుంది. ఒకసారి చూపిస్తాను, మీరే చూడండి. మీకు ఎవరికైనా కావాలనిపిస్తే కామెంట్ చేయండి. అదే 3 పీస్ సెట్ అడుగుతున్నారు కదా, అందుకని చెప్పేసి తెప్పించుకున్నాను అనమాట. ఒకసారి అంటే నాకు ఈ కలర్లో లేదు, ఈ కలర్ అయితే నేను తెప్పించుకున్నాను. ఇందులో కలర్స్ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయండి. ఇందులో కలర్స్ ఉన్నాయి, సైజెస్ కూడా ఉన్నాయన్నమాట. నేనైతే నాకు ఈ కలర్ లేదని చెప్పేసి నేను తెప్పించుకున్నాను అనమాట. ఇది బ్యూటిఫుల్ డ్రెస్ అండి, మెరూన్ కలర్లో వస్తుంది. మీకు కొంచెం రెడ్ అనిపిస్తుంది కానీ మెరూన్ కలర్లో వస్తుంది అనమాట. ఈ డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఈ డ్రెస్ అంతా కూడా మనకి ఇలాగా వర్క్ అయితే ఇలా వస్తుంది. డ్రెస్ అంతా అంటే ఇలాగ మనకి యోగ్ పార్ట్ అంతా కూడా ఇట్లా వస్తుంది. పర్ల్స్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్తో వస్తుంది అనమాట. ఇగోండి చిన్న చిన్న పూసలు ఉంటాయి కదా, గొట్టాలు అండ్ వైట్ పూసలు ఉంటాయి కదా, దాంతో వర్క్ అనమాట. అక్కడక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా అక్కడక్కడ చిన్న బూటీస్ లాగా వచ్చాయన్నమాట. లైనింగ్ అయితే హాఫ్ వర్క్ ఉందండి. మనకి ఒక పార్ట్ అంతవరకు ఉంటుంది, కింద అయితే లేదు. లైనింగ్ అయితే మాత్రం అలాగని పల్స్కి ఏమి ఉండదండి, బాగుంటుంది. మనకి హ్యాండ్స్ అయితే 3/4 ఇచ్చేసి ఇలాగ లేస్ వర్క్తో అయితే ఇలాగ అటాచ్ చేసి బోర్డర్ అయితే అలా వస్తుంది అనమాట. హ్యాండ్స్కి అయితే ఆల్ ఓవర్ డ్రెస్ అంతా ఇలా ఉంటుంది. చాలా బాగుందండి. క్వాలిటీ కానీ మనకి కొంచెం షైనింగ్గా కనిపిస్తుంది. టిష్యూ పట్టు అంటారు కదా, టిష్యూ పట్టు అంటారు కదా, సంథింగ్ హాఫ్ పట్టు అట్లా అనమాట. షైనింగ్ చూసారా, మీకు కూడా కనిపిస్తుంది. అలాగే ఇదిగోండి ప్యాంట్ కూడా ఇలా వచ్చేసింది అనమాట. ఇందులో సైజెస్ కూడా ఉన్నాయండి, మీకు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఇందులో కలర్స్ ఉన్నాయి, ఓకేనా? అలాగే దుప్పట మెయిన్ హైలైట్ అండి. దుప్పట అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఇవన్నీ మనకి పట్టు డ్రెస్లో అలాగా వేసుకుంటాం, అట్లా మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుందన్నమాట. ఇవ్వండి ఇది దుప్పట అయితే ఇదనమాట, ఇట్లా వస్తుంది. అలాగే అక్కడక్కడ బొటిస్తూ అలాగే ఇక్కడ థ్రెడ్ వర్క్తో అయితే సీక్వెన్స్ వర్క్ వస్తుంది అనమాట. మీకు చూడండి వీడియోలో అంత కనిపిస్తుందో చూడండి, లైట్గా కనిపిస్తుంది కానీ బయట అయితే బాగా కనిపిస్తుంది. సీక్వెన్స్ వర్క్ అయితే ఇలా వస్తుంది అనమాట. చున్నీ అంతా ఇలా ప్లెయిన్ ఇవ్వకుండా అక్కడక్కడ ఇలా వర్క్ థ్రెడ్తో వర్క్ అయితే ఇలా ఇచ్చారనమాట. ఇదిగోండి ఆల్ ఓవర్ డ్రెస్ అయితే ఇట్లా ఉంటుంది. మనకి ఇది వేసుకొని ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుందండి. 3 పీస్ సెట్ నాకు ఇది 800-900 పడింది అనమాట. అంతేనండి. చాలా బాగుంది క్వాలిటీ కానీ అండ్ డ్రెస్ అని చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. దీని లింక్ కానీ కోడ్ కానీ కావాలంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.